కురుక్షేత్ర యుద్ధంలో 12 రోజుల యుద్ధం పూర్తయిపోయింది. ఇప్పుడు 13వ రోజు యుద్ధంలోకి ప్రవేశించబోతా ఉన్నాం. మహాభారత యుద్ధంలో 18 రోజుల్లో కూడా ఈ 13వ రోజు 14వ రోజు ఈ రెండు ప్రత్యేకమైనటువంటి. ఏమిటి ప్రత్యేకత అంటే కౌరవసేన మొత్తంలోకి కూడా ఒకే ఒక్క వీరుడు ధైర్యంగా సేన లోపలికి వస్తాడు. అది 13వ రోజు జరిగింది. అదేమో అభిమన్యుడు. అలాగే 14వ రోజు కూడా అర్జునుడు ఒక్కడే వస్తాడు. ఆ తర్వాత మధ్యాహ్న కాలానికి సాక్షికి వస్తాడు. ఆ తర్వాత భీముడు వస్తాడు. అయినప్పటికీ కూడా ఒక్కొక్కళ్ళుగానే వచ్చారు. కానీ పాండవ సేనలోకి మాత్రం కౌరవుల్లో ఏ ఒక్కడు కూడా వెళ్ళాల. ఇది 18 రోజుల్లో ఈ 13, 14వ రోజుకి ఉన్నటువంటి ప్రత్యేకత. అటువంటి ఈ 13వ రోజు యుద్ధానికి మనం ఈ రోజున వచ్చాం. అంటే 12వ రోజు యుద్ధాన్ని 3 రోజుల పాటు మనం చెప్పుకున్నాం ఇంతవరకు. 11వ రోజు యుద్ధాన్ని ఒక్కరోజు చెప్పేసుకున్నాం. ఇప్పుడు 12వ రోజు యుద్ధం పూర్తయిపోయింది. సూర్యాస్తమయం అయింది. కౌరవ పాండవ సేనలు వాళ్ళ శిబిరాలకు వెళ్ళారు. సరే, మిగిలినటువంటి వాళ్ళంతా హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే పగలంతా కూడా బాగా శ్రమ చేశారు కాబట్టి కమ్మగా నిద్రపట్టుద్ది, నిద్రపోయారు. కానీ నిద్రపట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దుర్యోధనుడికి అంత తేలిగ్గా నిద్ర పట్టదు. ఇప్పుడు ద్రోణాచార్యుడికి కూడా నిద్ర పడుతుందా? ఎందుకని అంటే ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి ఒక వరం ఇచ్చాడు తనను సర్వసేనాధిపతిగా నియమించినప్పుడు. ఆ వరాన్ని దుర్యోధనుడు కోరుకోవాలా. కానీ ద్రోణాచార్యుడే సంతోషంతో ఆనందంతో ఉప్పొంగి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. సరే, జాగ్రత్తగా ఆలోచించుకున్నాడు దుర్యోధనుడు. కర్ణ శకునులతో దుశ్శాసనులతో ఆలోచించుకొని ధర్మరాజుని ప్రాణాలతో పట్టివ్వమన్నాడు. సరే, అతడు ఎందుకు అడిగాడు ఈ కోరిక అనేది కూడా తెలుసుకున్నాడు ద్రోణాచార్యుడు. ఏమిటంటే ఎంతకాలం మనం యుద్ధం చేసినా ఏదో మనకు గెలుపు వచ్చినట్టుగా కనపడతలేదు. భీష్ముడు లాంటి వాడే పడిపోయాడు 10 రోజుల యుద్ధంలో. ఆయన ఎవరి చేతిలో మరణించేవాడు కాదు, తాను సావాలనుకుంటే చనిపోయేటువంటి వాడు. ఆయనే పడిపోయాడు. ఇంకా ఎవరు నిలబడగలుగుతారు? ఒకవేళ ధర్మరాజుని చంపారనుకోండి, యుద్ధం అయిపోతుందని అనుకుంటాం మనం. కానీ ధర్మరాజును చంపితే అర్జునుడు అనుకుంటాడా, భీముడు అనుకుంటాడా? వాళ్ళిద్దరు కూడా రెచ్చిపోయి యుద్ధం చేస్తే మన సేన మొత్తం సర్వనాశనం. లేదా అలా కాదు, 5 పాండవుల్ని చంపామనుకోండి. 5 పాండవుల్ని చంపితే శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆయన మొత్తం ఒక్క క్షణంలోనే సర్వనాశనం చేసి వదిలిపెట్టి ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి కుంతీదేవితో ద్రౌపదిగా అప్పగిస్తాడు. అంతేగాని మనల్ని మాత్రం బ్రతకనీయుడు. అందువల్ల ఇప్పుడు ఈ యుద్ధం అనేటువంటిది ఇక జరగకుండా ఉండటమే మంచిది. ఈ మాట శ్రీకృష్ణుడు చెప్పాడు రాయబారంగా, వద్దయ్యా యుద్ధం, వాళ్ళ రాజ్యం వాళ్ళకి మీ రాజ్యం మీరు పరిపాలించుకోండి. లేదు, మాకు ప్రాణం ఒప్పటలేదు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వటానికి అంటావా? 5కి 5 ఇవ్వండి, ఎట్లా వాళ్ళ వాళ్ళు బ్రతుకుతారు అని చెబితే సూది మనం మోపినంత నేల కూడా ఇచ్చేది లేదన్నాడు. చేతనైతే యుద్ధం చేసి తీసుకోమన్నాడు. యుద్ధం చేసి తీసుకోమని దుర్యోధనుడే అన్నాడు. కాబట్టి ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. కానీ 10 రోజుల యుద్ధం తర్వాత దుర్యోధనుడి యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఇది కాదు, పాము చావకుండా కర్ర విరగకుండా మన పని మనం పూర్తి చేసుకోవాలి. అలాగనే చేసుకోవాలంటే ధర్మరాజుని ప్రాణాలతో పట్టికనే తెస్తే ఆయనతో మళ్ళీ జూదం ఆడించేద్దాం. జూదానికి ఎట్లాగూ మా మామ శకుని ఉన్నాడు కదా, ఎట్లాగూ వాళ్ళు ఓడిపోతారు, ఓడిపోతే అరణ్యానికి పోవాలా. ఇంతమంది కొట్టుకొని చచ్చి ఇదంతా ఎందుకు, హాయిగా వాళ్ళు అరణ్యాలకు పోతే మనం రాజ్యం పరిపాలన చేసుకుందాం అని అనుకున్నాడు. ఆ మాటే చెప్పాడు.
అసహ్యం వేసింది ద్రోణాచార్యుడికి. ఎందుకనంటే యుద్ధరంగంలో ఇలాంటి ఆలోచనలు చేయటం తగదు. విడిగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. యుద్ధరంగం మధ్యలో ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చేస్తా మధ్యలో ఉన్నారు. ఇప్పుడు అలాంటి సమయంలో ఇలాంటి బుద్ధి కలిగిందే. ఇది కనుక అందరికి కనుక తెలిస్తే ఏమవుతుందనంటే కౌరవ సేనలో ఉన్నటువంటి వీరుల్లో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహ కలుగుద్ది. ఓహో, దుర్యోధనుడే మేము గెలవలేము అనుకుంటున్నాడు, కాబట్టి ఇంకా మనం మాత్రం ఏముంది యుద్ధంగా మనం గెలవలే అని వాళ్ళు అనుకుంటారు. సరిగ్గా యుద్ధం కూడా చేయరు. అందుకని రాజు అయినటువంటి వాడు ఇలా మాట్లాడకూడదు, కానీ మాట్లాడాడు. సరే, వాడి కర్మ మనకు అనవసరం, సరే నేను పట్టిస్తా, ధర్మరాజుని పట్టి బంధించి నీకు అప్పగిస్తా, కాకపోతే అర్జునుడు మాత్రం దగ్గర ఉండకూడదు, అర్జునుడిని దూరంగా తీసుకెళ్ళాలి అనేటువంటి షరతు పెట్టాడు. అర్జునుడు లేడు కదా, ధర్మరాజును పట్టుకుందామంటే ఆయన నిలబడాలి యుద్ధరంగంలో. ఆయన కనుక వెళ్ళిపోతే అప్పుడు పట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పాడు. సరే, 11వ రోజు అంటే ద్రోణాచార్యుడి యొక్క యుద్ధంలో 11వ రోజున మొదటి రోజున ఎంతో ప్రయత్నం చేశాడు ధర్మరాజును పట్టుకోవటానికి, కానీ అర్జునుడు సాగనివ్వల. సరే, 12వ రోజుకి వచ్చినప్పటికల్లా అర్జునుడిని సంక్షిప్తుకులు దూరంగా తీసుకెళ్ళారు. ఇప్పుడైనా పట్టుకోవచ్చుగా ధర్మరాజుని. సహాయకుడిగా పెట్టినటువంటి పాంచాల రాజు అయినటువంటి సత్యజిత్తు ఎంత మనగాడు, అతన్ని వధించాడు. అయినప్పటికీ ధర్మరాజును పట్టుకోవాలనేటప్పటికల్లా అతడు కాస్త యుద్ధరంగంలో లేకుండా వెళ్ళాడు. సరే, తర్వాత కూడా ట్రై చేశాడు, కానీ ప్రయోజనం లేదు. ఎందుకంటే కౌరవ సేనలు ఎంత తీవ్రమైన యుద్ధం చేసినా పాండవులందరూ కూడా రెచ్చిపోయి యుద్ధం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా భగదత్తుడు యుద్ధం చేస్తూ ఉంటే ఆ భగదత్తుడి యొక్క యుద్ధానికి అందరు ప్రాధాన్యత ఇచ్చి అందరూ మొత్తం అక్కడే చేరారు. కాబట్టి ధర్మరాజును పట్టుకోవడానికి ఎక్కడ వీలు కాదు. సరే, సాయంత్రం అయిపోయింది, సూర్యాస్తమయం అయిపోయింది, యుద్ధరంగాన్ని నుంచి వచ్చేసాడు శిబిరాలకి. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, నేను ఇచ్చినటువంటి మాటను నేను నిలుపుకోలేకపోయాను 2 రోజులు. నా అంతటి నేనుగా ఇచ్చా మాట, నీకేం కావాలో కోరుకోవచ్చు, కాబట్టి దాన్ని నిలబెట్టడం అనేటువంటిది నా ధర్మం. దానికోసమే నేను ప్రయత్నం చేశాను ఈ 2 రోజుల నుంచి కూడా. కానీ ఈ 2 రోజులు కూడా సాధ్యం కాదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా సరే ధర్మరాజును పట్టుకోవాలి. ధర్మరాజును పట్టి బంధించి దుర్యోధనుడికి అప్పగిస్తేనే తాను అన్నటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి వాడు అవుతాడు. ఆ కాలంలో తాము ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం అనేటువంటిది ప్రాణం అయినా సరే మాట నిలబెట్టుకోవాలి అని అనుకునేవాళ్ళు. ఈ రోజుల్లో డబ్బు కోసం ఎన్ని మాటలైనా మార్చేస్తూ ఉంటారు, కానీ ఆ రోజుల్లో అట్లా కాదు. ఏమైనా సరే, ప్రాణం అయినా సరే మాట మాత్రం నిలబెట్టుకోవాలా అనే పట్టుదల. అందులో బ్రాహ్మణుడైనటువంటి ద్రోణాచార్యుడికి ఆ పట్టుదల కాస్త ఎక్కువగానే ఉంది. అందుకని తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశాడు. ఎలాగైనా సరే ధర్మరాజుని పట్టుకోవాలనుకున్నాడు, కానీ సాధ్యం కాదు. అందుకని మనసులో ఆలోచించుకుంటున్నాడు, ఏం చేయాలి రేపు. సరే, ఒక నిశ్చయానికి వచ్చాడు. అదే సమయంలో దుర్యోధనుడు వచ్చాడు ద్రోణాచార్యుడి దగ్గరికి. దుర్యోధనుడికి తెలుసు ద్రోణాచార్యుడు బాగానే యుద్ధం చేస్తున్నాడు, అంత వయసులో అంత శారీరకమైనటువంటి పటుత్వంతో ఈ ధనుర్విద్యలో ఆచార్యుడైనటువంటి వాడు కనుక తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నాడు. ఒక్కొక్క సందర్భంలో శత్రు సైనికులు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా తీవ్రంగా బాధిస్తూ ఉన్నాడు, జయిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ తన కోరిక నెరవేరలేదు కదా. మరి ఇప్పుడే 2 రోజులు అయిపోయింది కదా, మరి ఎప్పుడు ఈయన నా కోరిక నెరవేర్చేది అనేటువంటి ఆలోచన ఉంది దుర్యోధనుడికి. అందుకే ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఆ రాత్రి, ఆచార్య, మేము మీ దృష్టిలో నిజంగా శత్రుపక్షం వాళ్ళమై ఉంటాం, అందుకనే ఈరోజు మీ సమీపానికి వచ్చినటువంటి ధర్మరాజును పట్టుకోకుండా వదిలేశారు. యుద్ధరంగంలో ఏ శత్రువైనా సరే నీవు గనక
పట్టుకోవాలి అని అనుకుంటే దేవతలతో సహా పాండవులందరూ వచ్చినప్పటికి కూడా అతన్ని రక్షింపగలుగుతారా? లేదు. ఎందుకంటే నీ ముందు పాండవులు కూడా నిలవలేరు. ఆ విషయం నాకు తెలుసు, అది మీకు తెలుసు. మరి ముందుగా నాకు వరం ఇచ్చి ఇలా నాకు నిరాశ కలిగించడం, ఆశాభంగం కలిగించడం ఇది మీకు న్యాయమా? నా దృష్టిలో నేనేమనుకుంటున్నా అంటే మీకు శిష్యవాత్సల్యం లేదా పాండవ పక్షపాతం ఉన్నాయేమోనని నాకు అనిపిస్తూ ఉంది. అనిపించడం ఏముంది, నిజంగానే ఉన్నాయి. ఉండబట్టే అటువైపు ఉన్నటువంటి అర్జునుడు మీకు ప్రియ శిష్యుడు కనుక ధర్మరాజుని పట్టుకుంటే అర్జునుడికి ఏమన్నా అనుకుంటాడేమో అనే ఉద్దేశంతో మీరు ధర్మరాజుని పట్టుకోవటం లేదు అని నేను అనుకుంటున్నాను. కనుక నా యందు దయ ఉంచి మీరు ఇచ్చినటువంటి మాటను మీరు నిలుపుకోండి. మహాత్ములైనటువంటి వాళ్ళు, శిష్టాచార సాంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం అనేటువంటిది అది ధర్మం, సనాతన ధర్మం అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటలు విన్నాడు ద్రోణాచార్యుడు. దుర్యోధనుడు ఇలాగే మాట్లాడతాడని తెలిసినటువంటి వాడు. ఎందుకంటే దుర్యోధనుడికి నోటికి అడ్డు అదుపు ఏమి ఉండదు. ఎవరినైనా సరే ఏమైనా అంటాడు. తన కోరిక నెరవేరటం ప్రధానం, తను అనుకున్నది సాధించడం ప్రధానం. అందుకనే ఇంతమంది వద్దంటున్నా కూడా యుద్ధాన్ని తీసుకొచ్చాడు. ధృతరాష్ట్రుడు పైకైనా సరే వద్దనే చెబుతున్నాడు. గాంధారి తల్లి చెబుతుంది, భీష్ముడు చెప్పాడు, ద్రోణాచార్యుడు చెప్పాడు, కృపాచార్యుడు చెప్పాడు, అశ్వత్థామ చెప్పాడు, విదురుడు చెప్పాడు, సరే అట్నుంచి వచ్చినటువంటి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇంతమంది చెబుతూ ఉంటే యుద్ధం చేయాల్సిందేని పట్టుబట్టాడు. అంటే ఎవరి మాట లెక్క చేసేటువంటి తత్వం కాదు దుర్యోధనుడిది. అలాగనే భీష్ముడిని 10 రోజుల యుద్ధంలో ఎన్నిసార్లు అవమానించాడో ద్రోణాచార్యుడికి తెలుసు. కాబట్టి నన్ను కూడా అవమానిస్తున్నాడు, అవమానించేటువంటి తత్వం అవమానిస్తున్నాడు అని అనుకున్నాడు. అనుకొని తన యొక్క బలహీనత కూడా ఏదో ఒకటి ఉంది కనుక, తాను పట్టుకోలేకపోయాడు కనుక, తనకు కూడా బాధ ఉంది కనుక ఆయన దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు, నాయన దుర్యోధన, నీ కోరిక ఎలాగైనా తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో నా సమస్తమైనటువంటి శక్తులు ధారపోసి ఎలాగైనా సరే ధర్మరాజును పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ 2 రోజుల నుంచి కూడా నా యుద్ధం కానీ నా లక్ష్యం కానీ నీకు తెలుసు. ఎటువంటి వాళ్ళు నా మీద యుద్ధానికి వచ్చినా వాళ్ళని గురించి పట్టించుకోకుండా ధర్మరాజును ఎట్లా పట్టుకోవాలనేటువంటి ఆలోచనతో అటువంటి వాళ్ళ చేతుల్లో కూడా నేను దెబ్బలు తిన్నాను. నాకంటే బలహీనమైనటువంటి వాళ్ళ చేతుల్లో కూడా నేను దెబ్బతిన్నాను. ఎందుకంటే నా లక్ష్యం ధర్మరాజును పట్టుకోవటం. ఎంత చేసినా కూడా నన్ను ఇలా నిందిస్తున్నావే, ఇది నీకు తగునా? అర్జునుడు కనుక రక్షిస్తూ ఉంటే అటువంటి వాడిని ఈ లోకంలో ఎవ్వరు కూడా ఏమీ చేయలేదు. ఈ లోకంలోనే కాదు, దేవతలు కూడా ఏమీ చేయలేరు. అర్జునుడిని ఎదిరించి ధర్మరాజుని పట్టుకోవాలన్నా లేదా ఇంకేదైనా చేయాలన్నా సాధ్యమయ్యేటువంటి పని కాదు. దేవ, దానవ, యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ, గంధర్వాదులతో సహా సమస్తమైనటువంటి కౌరవసేన కలిసి వచ్చినప్పటికి కూడా అర్జునుడిని జయించలేరు అనేటువంటి విషయం తెలుసుకో. ఈ విషయాన్ని నేను ఎన్నో సందర్భాల్లో నీకు చెప్పాను. యుద్ధం ప్రారంభం కాకముందు కూడా నీకు చెప్పాను. ఇది సత్యం. అయినా సరే నేను ఇప్పుడు శపథం చేస్తున్నాను, విను. రేపు ఒక అపూర్వమైనటువంటి వ్యూహాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ఎవరో ఒక పాండవ పక్షంలో ఉన్నటువంటి మహారథుడిని రేపు సంహరించడం జరుగుతుంది. అయితే మనలో ఎవరో ఒకరు అర్జునుడిని యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. అతన్ని అక్కడి నుంచి తప్పిస్తే తప్ప మన యొక్క కోరిక నెరవేరదు. ఆ
అన్నాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు ఇలా చెప్పగానే సంక్షిప్తక గణాలు వచ్చినాయి. ఎందుకంటే 40,000 సైన్యంలో 40,000 రజకుల్లో 25,000 మంది రజకులు మరణించారు. ఇక 17,000 మంది మిగిలారు. ఆ 17,000 మంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి దుర్యోధనుడితో చెప్తున్నారు, ఓ రాజా, మేము అర్జునుడిని దూరంగా తీసుకెళ్తాం, అర్జునుడిని అనేక విధాలుగా రెచ్చగొట్టి అతన్ని చాలా దూరం తీసుకెళ్తాం. ఈ రోజున మీకు అర్జునుడు మళ్ళీ కంటికి కనిపించేటువంటి పనే లేదు. నిన్నటికన్నా చాలా దూరం తీసుకెళ్తాం. ఇక్కడ ఏం జరిగిందో అక్కడ తెలియదు, అక్కడ ఏం జరిగిందో ఇక్కడ తెలియదు. కాబట్టి మాకు అనుమతి ఇవ్వు అని అంటే అలాగే వెళ్ళండి అన్నాడు. సరే, ఇలా ద్రోణాచార్యుడు మాట ఇవ్వటంలో అంతకు ముందే ఆలోచించుకున్నాడు, రేపు ఏ రకమైనటువంటి వ్యూహాన్ని పన్నాలా. అది ఒక శత్రుదుర్భేద్యమైనటువంటి వ్యూహం మాత్రమే కాదు, అపూర్వమైనటువంటి వ్యూహం కూడా. అదే పద్మవ్యూహం. దాన్నే చక్రవ్యూహం అని కూడా అంటారు. పద్మం ఏ ప్రకారంగా అయితే ఆ పద్మంలో రేఖలు 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 ఉంటాయి కదా చుట్టూరు, అదిగో ఆ ప్రకారంగా సైన్యాన్ని నిలబెడతారు. మధ్య భాగంలోనేమో రాజు అయినటువంటి దుర్యోధనుడు ఎవరిని రక్షించాలనో వాళ్ళందరినీ మధ్యలో ఉంచి వాళ్ళ చుట్టూ మహావీరుల్ని కాపలాగా పెడతారు. ఆ పద్మవ్యూహానికి రావటానికి దారి, పోవటానికి దారి ఉంటుంది. ఆ దారి మాత్రం ఎవరికి తెలియదు. ఆ దారి తెలిసినటువంటి వాళ్ళు, అంటే పద్మవ్యూహాన్ని ఛేదించడానికి ఉపాయం తెలిసినటువంటి వాళ్ళు ఈ లోకంలో పాండవ సేనకి సంబంధించినటువంటి వాళ్ళు 4 ఉన్నారు. ఎవరంటే అర్జునుడు, శ్రీకృష్ణుడు, అర్జున కుమారుడైనటువంటి అభిమన్యుడు, శ్రీకృష్ణుని కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు. అర్జునుడికి, శ్రీకృష్ణుడికి, ప్రద్యుమ్నుడికి ముగ్గురికి కూడా ఈ పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళటం కానీ మళ్ళీ తిరిగి రావటం కానీ 2 దారులు కూడా తెలుసు. కానీ అభిమన్యుడికి మాత్రం ఒక్క దారి తెలుసు. అంటే లోపలికి వెళ్ళటమే తెలుసు, కానీ ప్రమాదం సంభవించినప్పుడు ఎట్లా తప్పించుకొని బయటపడాలనేటువంటి తెలియదు. ఈ 2 కూడా 2 విద్యలు అన్నమాట. లోపలికి రావటం ఒక విద్య, బయటికి పోవటం ఒక విద్య. సాధారణంగా మహాభారతంలో కల్పితమైనటువంటి గాథల్లో ఇది ఒకటి. ఏమిటది అంటే, అభిమన్యుడికి ఈ పద్మవ్యూహంలో ప్రవేశించడం ఎట్లా తెలుసు అంటే, సుభద్ర గర్భంతో ఉన్నప్పుడు, అంటే అభిమన్యుడిని గర్భంలో ఉన్నప్పుడు ఆమెకి ఈ పద్మవ్యూహాల్లో ప్రవేశించడాన్ని గురించి చెప్తున్నాడంట అర్జునుడు. చెబితే లోపల ఉన్నటువంటి అభిమన్యుడు విన్నాడంట. అంటా అని ఎందుకంటున్నానంటే మీరు బాగా గుర్తుంచుకుంటారేమోనని. ఇదంతా అబద్ధమని. అలా చెబుతూ ఉంటే ఆ ప్రవేశం వరకు చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు వచ్చి ఆపాడంట. ఎందుకు ఆపాడు మరి ఆయనకి తెలియదు. సరే, అంతవరకే తెలుసు అని లోకంలో ప్రచారం, సినిమాల్లో చూపిస్తారు. ఇది అబద్ధం. నిజమేమిటంటే అర్జునుడి దగ్గర అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటువంటి విధానాన్ని నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న తర్వాత వీళ్ళేమో అరణ్యవాసానికి పోవాల్సి వచ్చింది, అరణ్యాలకు వెళ్ళిపోయారు. ఆయనకేమో ప్రవేశించడం తెలిసింది కానీ నిర్గమించడం ఎట్లా అనేటువంటిది మళ్ళీ వచ్చిన తర్వాత చెబుదాం అనుకున్నారు. వచ్చిన తర్వాత యుద్ధం వచ్చింది. ఇక ఆయన అది నేర్చుకోలే. కాబట్టి ఇది ఒక విద్య. లోపలికి వెళ్ళటం, బయటికి రావటం అనేటువంటిది ఒక విద్య. ఆ విద్యను ప్రద్యుమ్నుడు వెళ్ళటము రావటము 2 నేర్చుకున్నాడు శ్రీకృష్ణుడి దగ్గర. అర్జునుడికి, శ్రీకృష్ణుడికి ఇద్దరికీ తెలుసు కాబట్టి కొడుకులు ఇద్దరికీ చెప్పారు. కాకపోతే అర్జునుడు మాత్రం ఇంతవరకు చెప్పాడు, తర్వాత టైం లేదు. ఇది నిజం, మహాభారతంలో ఉన్నటువంటి విషయం. అంతేగాని కడుపులో ఉన్నప్పుడు నేర్చుకోవడం, అది గుర్తుపెట్టుకోవడం ఇది మాత్రం నిజం కాదు. ఎందుకంటే ఇలాంటి పురాణాల్లో ఉంటాయి, ఇది మహాభారతంలో కథ కాదు. సరే, లోపలికి పోవటం వరకు తెలుసు. మరి
ఇక్కడ సమస్య ఏంటంటే అర్జునుడు కనుక ఉన్నట్లయితే కృష్ణార్జునులు ఇద్దరు లోపలికి వెళ్ళేవాళ్ళు, ఇబ్బంది లేదు. కృష్ణార్జునులు ఇద్దరు ఇప్పుడు లేరు, సంక్షిప్తకల మీద యుద్ధానికి పోతున్నారు కనుక ఇప్పుడు ఎవరో ఒకరు పోవాలి. ఎవరో ఒకరు పోవాలంటే ఏదో ఒక విధంగా ధర్మరాజుని ఈ రోజున పట్టుకోవడానికి ఈ పద్మవ్యూహం నాకు ఉపయోగపడుతుందని అనుకున్నాడు ద్రోణాచార్యుడు. ఎవరు రాకపోతే వ్యూహం మొత్తం కూడా పాండవుల్ని కప్పేయచ్చు. ఎవరన్నా కనుక వస్తే వాళ్ళతో యుద్ధం చేస్తామంటే ద్రోణాచార్యుడేమో ధర్మరాజుని పట్టుకోవచ్చు, అర్జునుడేమో లేడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి అన్ని రకాలుగా అవకాశం ఉంటుంది. ఇలా ఊహించుకొని ఈ పద్మవ్యూహాన్ని పన్నాలనుకున్నాడు. అందుకనే దుర్యోధనుడితో చెప్పాడు, నేను రేపు ఒక అద్భుతమైనటువంటి వ్యూహాన్ని, అపూర్వమైనటువంటి వ్యూహాన్ని, శత్రు దుర్భేద్యమైనటువంటి వ్యూహాన్ని, శత్రువులు ఎవరు కూడా చొరబట్టడానికి వీలు లేకుండా ఉండేటువంటి వ్యూహాన్ని పన్నబోతున్నాను. రేపు చూడు నా వ్యూహ రచన నైపుణ్యం, అలాగనే నా యుద్ధం, అలాగనే నా వ్యూహం అంటే ధర్మరాజుని పట్టుకోవడానికి నేను చేస్తున్నటువంటి ఆలోచన అన్నాడు. దుర్యోధనుడు చాలా సంతోషించాడు. ఇక ధర్మరాజు నా చేతికి చిక్కినట్టే, ఇక అనుమానం లేదు. ఎందుకంటే ద్రోణాచార్యుని ఎంతవరకు నిందించాలో అంతవరకు నిందించి ఎలా రెచ్చగొట్టాలో అలా రెచ్చగొట్టా. నువ్వు పాండవ పక్షపాతి అన్నాడు. ఆయన కోపం వచ్చింది. కోపం వస్తే తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తాడు. యుద్ధరంగంలో పద్ధతి ఉంది. ఎప్పుడైనా సరే యుద్ధం చేస్తూ ఉంటే మామూలుగానే చేస్తుంటారు. యుద్ధం బాగా దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు రెచ్చిపోతారు. ఇద్దరు కలబడుతున్నారు అనుకోండి, మామూలుగా ఉన్నప్పుడు అంతా మామూలే. ఎక్కడో ఒకసారి పెద్ద దెబ్బ కొట్టాడు అనుకోండి ఇవతల వాడికి అప్పుడు రెచ్చిపోతాడు. ఎక్కడ లేని బలం వచ్చింది, పోరాడతాడు. అదిగో అది యుద్ధరంగంలో ఉన్నటువంటి నీతి. సరే, సూర్యోదయం అయింది. 13వ రోజు అంటే ద్రోణి యొక్క సేనా నాయకత్వంలో 3వ రోజు సూర్యోదయం కావడంతోనే రెండు పక్షాల సేనలు కూడా కురుక్షేత్ర యుద్ధ భూమిలో వాళ్ళ స్థానాల్లో ప్రవేశించారు. అప్పుడు శత్రుదుర్భేద్యమైనటువంటి వ్యూహాన్ని పంపుతానని చెప్పినటువంటి ద్రోణాచార్యుడు ఈ పద్మవ్యూహాన్ని పనటం జరిగింది. ఎలా ఉంది ఈ వ్యూహం? ఈ వ్యూహంలో ముందు భాగంలోనేమో ద్రోణాచార్యుడు ఉన్నాడు. అంటే వ్యూహంలో ప్రవేశించడానికి ఎక్కడైతే మార్గం ఉంటుందో ఆ మార్గానికి సమీపంలో, అది ఎవరికి తెలియదు, ఆ మార్గానికి సమీపంలో ఆ మార్గంలో ప్రవేశించడానికి ఎవరైనా వస్తే వాళ్ళని ఎదిరించడానికి వీలుగా ద్రోణాచార్యుడు నిలబడ్డాడు. అంటే ద్రోణాచార్యుడిని జయిస్తే తప్ప, లేదా అక్కడి నుంచి పారిపోయేటట్టుగా చేస్తే తప్ప, లేదా ద్రోణాచార్యుడిని చంపితే తప్ప ఈ పద్మవ్యూహంలో ప్రవేశించడానికి వీల్లేదు ఎవరైనా. ఈ మూడింట్లో ఏదో ఒకటి జరగాలి. సరే, ద్రోణాచార్యుడికి వెనకనే సైంధవుడు ఉన్నాడు. ఈ రోజు సైంధవుడిని పెట్టాడు. ఇది కూడా ఆలోచనే, గొప్ప ఆలోచన. అదేమిటో తర్వాత తెలుస్తుంది. ఆ సైంధవుడికి రక్షణగా అశ్వత్థామ రక్షణగా ఉన్నాడు. ఇక మధ్య భాగంలో అంటే పద్మానికి లోపల కర్ణిక అంటారు. మధ్య భాగాన్ని కర్ణిక అంటారు. చుట్టూ రేఖలు ఉంటాయి. అవి లైన్లుగా ఉంటాయి రేఖలు. పద్మాన్ని కనుక చూస్తే అట్లా కనిపిస్తుంది. అప్పుడు ఆ కర్ణిక భాగం దగ్గర దుర్యోధనుడు ఉన్నాడు. ఎందుకంటే అతను సేఫ్గా ఉండాలి. ఇక దుర్యోధనుడిని రక్షిస్తూ కర్ణుడు, దుశ్శాసనుడు, కృపాచార్యుడు ఒక రక్షణ కవచం లాగా ఉన్నారు. ముగ్గురు కూడా. అంటే ఈ ముగ్గురిని దెబ్బతీస్తే తప్ప దుర్యోధనుడిని తాకడానికి వీల్లేదు. ఇక దుర్యోధనుడు సోదరులు 30 మంది, వాళ్ళు శకుని, భూరిశ్రవుడు, వీళ్ళంతా కూడా సైంధవుడి దగ్గర ఉన్నారు. ఇలా అభేద్యమైనటువంటి వ్యూహాన్ని, శత్రువులు ఎవరు కూడా తేరిపార చూడటానికి వీల్లేనటువంటి వ్యూహాన్ని పన్నాడు. ఇప్పుడు అర్జునుడిని రెచ్చగొట్టి మిగిలినటువంటి సంక్షిప్తకులు, అర్జున రావయ్యా మాతో యుద్ధానికి, భయపడి నువ్వు ఇక్కడ దాక్కోబాకు, క్షత్రియుడైనటువంటి వాడు ధైర్యంతో యుద్ధం చేయాలా, ఇలా అన్న చాటునో తమ్ముడు చాటునో దాక్కుంటే ఎట్లా, రా మాతోటి అని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టాల్సినటువంటి పని లేదు. ఎందుకు
ఎవరైనా సరే యుద్ధానికి ఆహ్వానిస్తే నేను తిరస్కరించను అనేటువంటిది నా వ్రతం అని చెప్పాడు అర్జునుడు. ధర్మరాజు కూడా ఆశీర్వదించి పంపించాడు నిన్నటి రోజున. అందువల్ల ఈ రోజున కూడా అర్జునుడు అన్నగారి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరాడు. వాళ్ళు దక్షిణ దిక్కుగా చాలా దూరం వెళ్ళి అక్కడ నిలబడ్డారు. అందువల్ల అక్కడికి వెళ్ళాడు అర్జునుడు. ఇప్పుడేమో ఇక్కడ పద్మ వ్యూహాన్ని పన్నాడు ద్రోణాచార్యుడు. ఆ వ్యూహాన్ని చూసి ధర్మరాజు ఏ ప్రకారంగా ఈ కౌరవ సేనను ఎదుర్కోవాలి. ఈరోజు మన కనుక చేతులు ముడుచుకొని కూర్చుంటే మన సేన మొత్తాన్ని నాశనం చేస్తారు. కాబట్టి ఏదో రకంగా ఈ సేన మీద మనం ఎదుర్కోవాలి. ఎలాగా అని ఆలోచించి తన యొక్క సేనకి ముందుగా భీముడిని నిలిపాడు. సాత్యకి, చేకితానుడు, దృష్టజిమ్నుడు, దృష్టకేతువు, కుంతిభోజుడు, ద్రుపదుడు, విరాటుడు, అభిమన్యుడు, బృహద్బలుడు, దృష్టకేతువు, నకుల సహదేవులు, ఘటోద్గజుడు, శిఖండి, ద్రౌపదేయులు ఈ అందరినీ కూడా సన్నద్ధులు చేసి ద్రోణుడి యొక్క సేన మీదకి పురికొల్పాడు ధర్మరాజు. అప్పుడు భీకరమైనటువంటి యుద్ధం సాగుతూ ఉంది. ద్రోణాచార్యుడు తనను ఎదిరించినటువంటి సేనలన్నింటినీ కూడా చెల్లాచెదరు చేస్తూ ఉన్నాడు. మధ్యంతిన మార్తాండులాగా వెలిగిపోతూ ద్రోణాచార్యుడు తన యొక్క సమీపానికి రాకుండా పాండవ సేనలన్నింటినీ కూడా కకావికలు చేస్తూ ఉన్నాడు. తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నాడు ద్రోణాచార్యుడు. అలా ముందుకొస్తూ ఉన్నటువంటి ద్రోణాచార్యుని చూచి ధర్మరాజు ఇప్పుడు ఈ కౌరవ వ్యూహాన్ని చిన్నాభిన్నం చేయాలి అని అంటే ఆ వ్యూహంలోకి ఎవరో ఒకరు ప్రవేశించాలి. అలా ప్రవేశించేటువంటి వాళ్ళు, ప్రవేశించగలిగినటువంటి వాళ్ళు తన సేనలో కృష్ణార్జునులు ఉన్నారు. కానీ ఇప్పుడు అర్జునుడు మాత్రం ఇక్కడ లేడు. అందువల్ల ఇలా ప్రవేశం చేయగలిగినటువంటి వాడు అభిమన్యుడే కనుక అందుకని అభిమన్యుడిని పిలిచి అంటున్నాడు ధర్మరాజు, నాయనా మేము ఎవ్వరము కూడా ఈ వ్యూహాన్ని ఛేదించలేము. ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించాలంటే నీవు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు మీ నలుగురికి మాత్రమే తెలుసు. ప్రద్యుమ్నుడేమో ఇప్పుడు యుద్ధరంగంలో లేడు. అతను కాస్త శ్రీకృష్ణుడి యొక్క కుమారులు కానీ అందరూ కూడా యుద్ధానికి దూరంగా ఉన్నారు బలరాముడి యొక్క మాట మీద. మరి కృష్ణార్జునులు ఇద్దరేమో సంక్షిప్తులతో యుద్ధానికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఇప్పుడు నీ భుజస్కంధాల మీద ఉంది. అందువల్ల నీవే ఈ మహాకార్యాన్ని నిర్వర్తించాలి. ఇది కనుక నువ్వు చేయకపోయినట్లయితే అర్జునుడు వచ్చి, ఏమయ్యా మీరు ఇంతమంది మహావీరుల నుండి ఏం చేస్తున్నారు అని మనల్ని నిందిస్తాడు. అందుకని అర్జునుడు నిందించకుండా ఉండాలి అని అంటే ఈ గురుతరమైనటువంటి బాధ్యత నీవే నెరవేర్చాలి. కాబట్టి నీ కర్తవ్యం ఏమిటో జాగ్రత్తగా ఆలోచించుకో అన్నాడు ధర్మరాజు. సరే ఆలోచించాడు. నిజంగా ఆలోచించాడనే కంటే పెద్దగా ఏం ఆలోచించాల, దూకుతున్నాడు అభిమన్యుడు కనుక పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకని అంటున్నాడు, పెద్ద తండ్రి మన విజయాన్ని కోరుతూ నేను ఈ భయంకరమైనటువంటి ద్రోణ సైన్యాన్ని ఎదుర్కొని పద్మవ్యూహంలో ప్రవేశిస్తా. కాకపోతే తండ్రి గారు నాకు ఈ చక్రవ్యూహ భేదనోపాయాన్ని చెప్పారు, కానీ అందులో నుంచి ఏదైనా ఇబ్బంది కనుక వస్తే, ఇబ్బంది ఎప్పుడు వచ్చిందంటే అభిమన్యుడితోటి ఎవరో ఒకరు యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ ఓడిస్తూ పోతాడు, ఎంతటి వాళ్ళు వచ్చినా సరే. కానీ అందరూ కలిసేస్తే, చుట్టూ అందరికైనా చుట్టుముడితే అప్పుడు ఎట్లా? అప్పుడు ఏదో ఒక ఉపాయంతో తప్పించుకొని బయటికి రావాలంటే ఆ మార్గం నాకు తెలియదు. అయినప్పటికీ కూడా నేను మాత్రం ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడానికే నిశ్చయించుకున్నా అన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, నాయనా మాకు పద్మవ్యూహాన్ని ఛేదించడం అయితే చేత కాదు, కానీ మేమందరం కూడా కురు సైన్యంలో ఉన్నటువంటి వీరులందరితో పోరాడటానికి సర్వసన్నద్ధమై ఉన్నాం. మాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి.
సత్యబల పరాక్రమవంతుడైనటువంటి సాత్యకి ఉన్నాడు, ద్రుపదుడు విరాటుడు ఉన్నారు, ద్రుపద మహారాజు కుమారుడైనటువంటి దృష్టిచ్యుమ్నుడు ఉన్నాడు, శిశుపాలుడి కుమారుడైనటువంటి దృష్టికేతు ఉన్నాడు, జరాసంధుడి కుమారుడైనటువంటి సహదేవుడు ఉన్నాడు, కేకైలు 5 ఉన్నారు, ఘటోత్కచుడు ఉన్నాడు. ఇలా చూసుకుంటా పోతే ఎంతోమంది వీరాది వీరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నువ్వు అలా రంగంలో ప్రవేశించి ఆ దారి చేసుకుంటా కనుక ముందుకు పోతే ఆ దారిలో మేము వచ్చేసి ఆ వ్యూహం మొత్తాన్ని కూడా చిన్న భిన్నం చేసేస్తాం. ఇక ఆ తర్వాత రావడానికి దారి వెతుక్కోవాల్సిన పల్లె, ఏ దారిని పడితే ఆ దారిని వచ్చేసేయచ్చు. ఎందుకంటే అసలు వ్యూహం ఉండదు, ఆ రకంగా మేము చిన్న భిన్నం చేస్తాం అన్నాడు. ఆ మాటలు సంతోషించాడు అభిమన్యుడు. వెంటనే భీముడు అన్నాడు, నాయనా నువ్వు అలా ప్రవేశిస్తే చాలు, ఆ వ్యూహాన్ని మేము ఏ ప్రకారంగా కూడా వ్యూహంగా ఉంచాం, కొద్దిసేపటికే ఆ వ్యూహం అంతా కూడా చిన్న భిన్నమైపోతుంది. నీకేం భయం లేదు, మేమంతా వీరాది వీరులమైనటువంటి వాళ్ళు అందరం ఉన్నాం, మేమందరం నీతో పాటుగానే వస్తున్నాం, నీ వెనకే వస్తున్నాం, కనుక నువ్వు ఏం ఆలోచించకుండా నువ్వు బయలుదేరొచ్చు అన్నాడు. సరే బయలుదేరుతున్నాడు అభిమన్యుడు. అందుకని సారథిని రథం సిద్ధం చేసుకొని తెమ్మన్నాడు. రథం సిద్ధం చేసుకొని తీసుకొచ్చాడు. ఆ సారథి పేరు సుమిత్రుడు అంటారు. నిజంగా సుమిత్రుడే. సుమిత్రుడు అంటే మంచి మిత్రుడే. అతను అన్నాడు, నాయనా నువ్వు చాలా కుర్రవాడివి, యుద్ధంలో నువ్వు చాలా గొప్పవాడివైతే కావచ్చు, కానీ యుద్ధంలో ఉన్నటువంటి ఆ నైపుణ్యం, ఆ యుద్ధంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆ ప్రయోగాలు అవన్నీ కూడా నీకు తెలియదు. అటు పాండవ పక్షం, ఇటు పాండవ పక్షంలో కానీ అటు కౌరవ పక్షంలో కానీ వీరులు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఎన్నో యుద్ధాల్లో ఉండి అనేకమైనటువంటి డక్కా మొక్కీలు తిన్నటువంటి వాడు. ఎప్పుడు ఎవరిని ఎదిరించాలా, ఎప్పుడు ఏ అస్త్రాన్ని ప్రయోగించాలా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలా, ఎప్పుడు ఏ రకంగా శత్రువుని చుట్టుముట్టాలా, ఈ విషయాలన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాడు. నీకేమో యుద్ధానుభవం లేదు, ఇప్పుడే ప్రవేశించావు, ఇంతవరకు ఎక్కడ నువ్వు యుద్ధం చేసింది లేదు. మరి ఇలాంటి సందర్భంలో అటువంటి మహావీరాది వీరులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ కురుసేనలోకి నువ్వు ఒక్కడివే వెళ్ళటం అనేటువంటిది ఎంతవరకు సమంజసమో జాగ్రత్తగా ఆలోచించుకో. ఇది అంత తీవ్రంగా ఆలోచించకుండా నిర్ణయం చేసుకునేటువంటి విషయం కాదు. ఇది పరమ భయంకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ యుద్ధరంగంలో కనుకైతే ఎంతటి వాళ్ళు వచ్చినా సరే నువ్వు ఎదిరించగలుగుతావు. ఏదైనా తేడా వస్తే నీకు సహాయంగా ఇక్కడ వీరులు ఉన్నారు. కానీ అక్కడ నువ్వు అక్కడే లోపలికి వెళ్తున్నావు. అక్కడ నీకెవరు సహాయం లేరు, ఎవరిని రానివ్వరు. ఒకవేళ ఎవరిని వస్తే పర్వాలా, రాకపోతే పరిస్థితి ఏమిటి, అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకనంటే రధికుడిగా నువ్వు ఉంటావు, సారథిగా నేను ఉంటాను, చక్ర రక్షకులు ఉంటారు, పృష్ఠ రక్షకులు ఉంటారు. వీళ్ళని మాత్రం ఎవరైనా రానివ్వాలి కాబట్టి నీతో పాటుగా రాణిస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా వీరుల్ని ఎవరిని రానివ్వరు. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించుకో అన్నాడు. అప్పుడు అన్నాడు, నేను ఏమి ఒక్క నిమిషం కూడా ఆలోచించాల్సినటువంటి పని లేదు. వెంటనే నువ్వు యుద్ధానికి రథాన్ని సిద్ధం చేయి. ఈ రోజున కౌరవ సేన మొత్తం ఒక్కసారి ఎత్తిపెట్టి వచ్చినప్పటికీ కూడా నా ఎదురుగా నిలబడలేదు. కౌరవ సేనలే కాదు, సమస్తమైనటువంటి దేవతలు, దేవేంద్రుడు వాళ్ళు వచ్చినప్పటికి కూడా నా ఎదురుగా నిలబడలేదు. వాళ్లే కాదు, నా తండ్రి అర్జునుడు, నా మేనమామ శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరు కూడా వచ్చి శత్రుపక్షంలో నిలబడ్డా సరే నేను వాళ్ళని కూడా జయిస్తా, నీకేం అనుమానం లేదు. కాబట్టి నువ్వు రథాన్ని సిద్ధం చేయి అన్నాడు. ఇక్కడ ఇలా మాట్లాడటంలో అభిమన్యుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడా, అహంకారంతో మాట్లాడుతున్నాడా అనేది విచారణ. ఎందుకనంటే అందరినీ నేను జయిస్తాను, ఎవరినైనా జయిస్తాను అంటే తప్పులేదు, కానీ
అర్జునుడిని శ్రీకృష్ణుడిని కూడా శత్రుపక్షంలో కూర్చోబెట్టి నేను జయిస్తానన్నాడంటే కొంచెం అహంకారం పాలు ఎక్కువైంది. ఈ అహంకారం ఎప్పుడు వస్తుందనంటే ఢక్కా మొక్కీలు తిన్నటువంటి పెద్దవాళ్ళకి రాదు, అప్పుడప్పుడే కళ్ళు తెరిచినటువంటి పసికొనలకే వస్తుంది. అందుకని అభిమన్యుడు కొంచెం అహంకారంతో, అంటే వాళ్ళందరూ కూడా ప్రశంసించి పంపించారు, నువ్వు తప్ప ఇప్పుడు మాకు గత్యంతరం లేదని. నిజంగా ఇప్పుడు అతడే గత్యంతరం, పాండవ సేనకి గత్యంతరం లేదు, ఇప్పుడు అభిమన్యుడే గత్యంతరం. అందువల్ల ఆయన పొంగిపోయాడు. పొంగిపోయిన తర్వాత కొంచెం ఎవరినైనా నేను జయిస్తానన్నా పర్వాలేదు, కానీ తండ్రిని మేనమామని వాళ్ళని కూడా తీసుకెళ్ళి శత్రుపక్షంలో కూర్చున్నా పర్వాలేదు నేను జయిస్తాను అని అంటున్నాడంటే కొంచెం అహంకారం పాలు కొద్దిగా ఎక్కువైందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అహంకారం పాలు ఎందుకైంది, ఎక్కువైంది? ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి ఓ శాస్త్రం చెట్టు చేడే కాలానికి కుక్క మితి పిందెలు పడతాయి. అది అదే ప్రకారంగా రాబోయేటువంటి ప్రమాదానికి సూచికగా అభిమన్యుడి నోట ఈ రకమైనటువంటి మాట వచ్చిందని మనం అనుకోవాలి. అలాగనే అభిమన్యుడి బలం తక్కువవాడు కాదు, అర్జునుడితో సమానమైనటువంటి బలవంతుడు. ఇంకా చెప్పాలంటే అర్జునుడి కన్నా కూడా కొంచెం బలప్రయోగంలో అధికమైనటువంటి వాడని అనాలి. ఎందుకంటే ఇది కర్ణుడు అన్నాడు, మనం చెప్పిన మాట కాదు. అభిమన్యుడి చేతిలో దెబ్బతిన్నటువంటి కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి, వ్యూహముఖంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి, ఆచార్య, దుర్యోధనుడి కోసం నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడిని కనుక నేను యుద్ధరంగంలో నిలిచి ఉన్నాను, కానీ అభిమన్యుడి దెబ్బకి ఇప్పుడు నేను యుద్ధరంగం నుంచి పోయి శిబిరాల్లో పడుకొని హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే నా శరీరం అంతా కూడా తుట్టు పడిపోయింది, ఎక్కడా ఖాళీ లేదు, అన్నీ గాయాలే, శరీరం నిలవటల్లా, అక్కడే పడిపోయా. అర్జునుడి యొక్క హస్తం ఎంత కర్కశమో నాకు తెలుసు, కానీ ఈ కుమారుడి యొక్క హస్తం అంత కర్కశం కాదు అని అభిమన్యుడి చేతిలో దెబ్బతిన్నటువంటి కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి చెప్పాడు. అంటే అర్జునుడి యొక్క దెబ్బ నాకు తెలుసు, దాన్ని నేను తట్టుకుంటాను, లేకపోతే తట్టుకోలేక అప్పుడప్పుడు పారిపోతుంటా, కానీ అభిమన్యుడి దెబ్బ మాత్రం ఇలాంటి దెబ్బ కాదయ్యా, ఇదిగో ఇది నా పరిస్థితి అంటే అప్పుడు ఆయనకు ఒక రకమైనటువంటి కవచాన్ని తొడి పంపించాడు మళ్ళీ ద్రోణాచార్యుడు. ఎందుకంటే అక్కడ మోసం చేయాలి కదా, దానికోసం పంపించాడు. అదంతా సరే తర్వాత కథలో వస్తుంది. అంటే అభిమన్యుడు అంత బలవంతుడు. దానికి తోడు మరొకటి ఏమిటనంటే అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం, ఈ 13వ రోజు యుద్ధంలో పద్మవ్యూహంలో ప్రవేశించిన తర్వాత అర్జునుడు చేసినటువంటి యుద్ధం లాంటి యుద్ధం ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో అభిమన్యుడు కాస్త వెనకడుగు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. భీష్ముడిని జయించాడు, ద్రోణాచార్యుని జయించాడు, అందరినీ జయించాడు. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ చేతుల్లో కాస్త దెబ్బతిని ఒకరు పక్క తొలగటం కూడా ఉంది. కానీ ఈ రోజున మాత్రం ఇక దెబ్బతింటం పక్కకు తొలగటం అనేది లేదే లేదు. ఎదురుగా ఎవడొస్తే వాడు అయిపోయాడు అంతే. యమధర్మరాజు ఎదురుగా ఎవడైతే నిలవలేడో అది ఆ ప్రకారంగా వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే చచ్చిపోవాల్సిందే, లేదా పారిపోవాల్సిందే, లేదా మూర్చిపోవాల్సిందే, అంతే తప్ప దరహాసంతో చిరునవ్వుతో పోవడానికి వీల్లేదు. అంతటి భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు అభిమన్యుడు ఈ 13వ రోజున. అందుకని ఇది చాలా గొప్ప విషయం. ఇది కూడా దీనికి కూడా ఏమిటంటే మన వాళ్ళు అంటారు పారిపోయే దీపం బాగా వెలుగుతుందని. అంటే ఈ రోజునే ఆయన అయిపోతాడు కనుక ఈ అద్భుతమైనటువంటి దీన్ని చూపించాడు. సాధారణంగా మీకు కొంతమందిని ఎక్కడన్నా కనుక చూసింటే తెలుస్తుంది, ముందు ఎట్లా ఉన్నా సరిపోబోయే ముందు వాళ్ళకి తెలివితేటలు పెరుగుతాయి. సరిపోయేటువంటి వాడికి అంతకుముందు లేనటువంటి తెలివితేటలన్నీ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు. అలాగనే అంతకుముందు చప్పగా ఉన్నటువంటి వాడు కొంచెం తేజస్సుగా ఉంటాడు. తేజస్సుగా ఉండగానే వీళ్ళు అనుకుంటారు ఇక బ్రతుకుతాడు అనుకుంటారు, అంటే తొందరగా పోతాడని చెప్తారన్నమాట. అలాగనే ఇక్కడ కూడా ఏమిటంటే
ఈ అభిమన్యుడి యొక్క పరిస్థితి కూడా అంతే. సరే, సారథి చెప్తే వినలేదు కనుక ఆ సారథి ఏం చేశాడంటే 3 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి గుర్రాలని రథానికి పూంచి ఆ రథాన్ని తీసుకొచ్చి అభిమన్యుడి ముందు నిలబెట్టాడు. అంటే 3 సంవత్సరాల గుర్రాలనంటే మంచి యవ్వనంలో ఉన్నటువంటి గుర్రాలు అన్నమాట. అభిమన్యుడు ఎట్లయితే యవ్వనంలో ఉన్నాడో అలాగనే ఇవి కూడా అట్లా ఉన్నాయి. సరే, ఆ రథాన్ని ఎక్కాడు అభిమన్యుడు. సింహం పిల్ల కనుక ఏనుగుల మీదకి దుముకటానికి ఏ రకంగా అయితే దుముకుతుందో అదిగో ఆ ప్రకారంగా అభిమన్యుడు ద్రోణ సైన్యం మీద విజృంభించాడు. ఎదురు వచ్చినటువంటి వీరులందరినీ కూడా పారద్రోలుతున్నాడు. ఏనుగులు, గుర్రాలు, కాల్బలము అన్నీ కూడా కుప్పలు కుప్పలుగా పడిపోతూ ఉన్నాయి. ద్రోణాచార్యుడు కూడా తేరుకొని చుట్టానికి వీలైనటువంటి పరిస్థితి కలిగింది. ద్రోణాచార్యుడు చూస్తూ ఉండగానే ఈ చక్రవ్యూహంలో ప్రవేశించాడు అభిమన్యుడు. ఎందుకంటే ఎక్కడ ప్రవేశించాలో తెలిసినటువంటి వాడు కనుక, అంటే ఎక్కడో ఒక చోట బలహీనమైన ప్రదేశం ఉంటుంది, అదిగో అదిగో ఇది ప్రవేశం తెలుసు, అందుకని అక్కడ ప్రవేశించాడు. అలా ప్రవేశించి ఎదురు వచ్చినటువంటి శత్రువులందరినీ కూడా సర్వసంహారం చేస్తూ ముందుకు పోతా ఉన్నాడు. అభిమన్యుడి యొక్క మర్మభేదకం అని అంటే ఎక్కడ కొడితే బాగా దెబ్బ తగులుద్దో అక్కడ కొడుతున్నాడు. అది మర్మభేదకం. ఎక్కడ కొడితే తెలుసు, ఎప్పుడుంటుందో తెలుసు కదా, మన జాయింట్స్ ఉన్నాయి, అదిగో అక్కడ. ఎవరో ఒక ఆయన కూతురు దగ్గరికి వెళ్ళాడంట. పెళ్ళి అయిన తర్వాత కాపురం ఎట్టుందో చూసి వద్దామని ఒక ఏడాదికో ఎప్పుడో కూతురు దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ఎట్లుందమ్మా కాపురం, ఎట్లా ఉన్నారు నీ అత్తమామలు, భర్త అందరు కూడా ఎలా అంత సుఖంగా ఉన్నావు కదా, సంతోషంగా ఉన్నావు కదా అని అంటే, ఆ సంతోషంగానే ఉన్నాను నాన్న, ఏం బాధ లేదు కదా అంటే, ఏం లేదు, కాకపోతే ఏదో మా చేతికి కూడా దెబ్బ తగిలినంతనే బాధగా ఉంది అని. ఓహో అంతే కదా, పర్వాలేదు లేదు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడో తగిలింది మా చేతి, ప్రాణం వెళ్ళిపోయింది. ఎందుకంటే మా చేతికి కాబట్టి ఇంకెక్కడ తగిలినా అంత పర్వాలా, కానీ అక్కడ తగిలితే మాత్రం చిన్న దెబ్బ కూడా చాలా పెద్దది అవుతుంది. అది అదే ప్రకారంగా మర్మభేదకమైనటువంటి స్థానాల్లో ఈ బాణాలను చొప్పిస్తూ ముందుకు పోతా ఉన్నాడు. ఆ కౌరవ సేనంతా కూడా మిడతల దండ అగ్గిలో పడిపోయి భస్మైపోయినట్టుగా భస్మైపోతా ఉంది. అలా వెళ్తున్నాడు. రంగంలో ప్రవేశించి పద్మవ్యూహంలో ప్రవేశించినటువంటి అభిమన్యుడు ధనుర్బాణాలని, డాలు, ఖడ్గం, అంకుశం, తోమరాలు, గదలు, ప్రాసాయుధాలు, పరిగలు, పాశాలు, ఇతర ఆయుధాలు పట్టుకొని ఉన్నటువంటి 1000 మంది వీరుల యొక్క చేతుల్ని తెగనరికేశాడు. అంటే ఆయుధాలతో సహా చేతులన్నీ కూడా తెగిపోయింది. ఊహాతీతమైనటువంటి దుష్కర్మ చేస్తూ అభిమన్యుడు ఎదురు లేకుండా వెళుతూ ఉన్నాడు. కౌరవ సేనలో ఉన్నటువంటి వీరులు, సైనికులు ఈ అభిమన్యుడి యొక్క పరాక్రమానికి భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇది యుద్ధంలాగా లేదు, ఎదురొస్తే మాత్రం సర్వసంహారమే, ఇక అయిపోవటమే, ఇక మళ్ళీ మిగలటం అనేటువంటి మాట లేదు. అలా వస్తూ ఉంటే ఎవడి పోతే వాడు అయిపోతూ ఉండేటప్పటికల్లా ఈ వీరులంతా కూడా భయపడిపోయి అమ్మో అని తలా ఒక దిక్కుకు పారిపోతూ ఉన్నారు. తన సేన అట్లా భయంతో పారిపోతూ ఉంటే, చెల్లాచెదరైపోతూ ఉంటే దుర్యోధనుడు చూచాడు. చూచి తానే స్వయంగా అభిమన్యుడిని ఎదిరించాడు. తాను ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు, వ్యూహ మధ్యలో ఉన్నాడు. అది అక్కడి నుంచి వచ్చి, ఎందుకంటే ఈ సేన మొత్తం పారిపోతుంది కనుక నన్ను చూచి మళ్ళీ మొత్తం సేన మొత్తం వెనక్కి రావాలనేటువంటి ఉద్దేశంతో అభిమన్యుడు ఎక్కడున్నాడు అక్కడికి వచ్చేసాడు. అభిమన్యుడిని ఎదిరించాడు. అది చూచాడు ద్రోణాచార్యుడు. చూచి అందరితో అంటున్నారు, ఓ యోధులారా, ముందు రాజును రక్షించండి. ఈ రోజున అభిమన్యుడికి ఎదురు పడితే ఈ రాజు పని అయిపోద్ది, అందుకని ముందు మీరు రాజును రక్షించండి. మనం చూస్తుండగానే మన సేనలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తున్నాడు అభిమన్యుడు, కాబట్టి అతన్ని చుట్టుముట్టండి, దుర్యోధనుడిని రక్షించండి అన్నాడు. అప్పుడు వీరులందరూ కూడా చకచక ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దుర్యోధనుడి చుట్టూ కూడా ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, కృతవర్మ,
శకుని, బృహద్బలుడు, శల్యుడు, భూరిశ్రవుడు, వృషసేనుడు అందరూ కూడా అభిమన్యుడి చేతి నుంచి దుర్యోధనుడిని రక్షించారు. లేకపోతే దుర్యోధనుడు అభిమన్యుడి చేతికి చిక్కేవాడే. చిక్కబోయే సమయంలో ద్రోణాచార్యుడి యొక్క హెచ్చరికని పట్టుకొని వీళ్ళందరూ కూడా దుర్యోధనుడి చుట్టూ కూడా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి వీళ్ళందరి మీద కూడా అభిమన్యుడు బాణవర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు అంతమంది వస్తే అంతమంది మీద బాణవర్షం కురిపిస్తూ ఉంటారు. అభిమన్యుడు ఆ మహారథులందరినీ కూడా యుద్ధ విముఖులు చేయటానికి ఒక గొప్ప సింహనాదం చేశాడు. అప్పుడు వాళ్ళు దుస్సహుడేమో 9 బాణాలతోటి, దుశ్శాసనుడు 12 బాణాలతోటి, కృపాచార్యుడు 3 బాణాలతోటి, ద్రోణాచార్యుడు 17 బాణాలతోటి, విభంసుతి 70 బాణాలతోటి, కృతవర్మ 7 బాణాలతోటి, బృహద్బలుడు 8 బాణాలతోటి, అశ్వత్థామ 7 బాణాలతోటి, భూరిశ్రవుడు 3 బాణాలతోటి, శల్యుడు 6 బాణాలతోటి, దుర్యోధనుడు 3 బాణాలతోటి అభిమన్యుడిని మీద ప్రయోగించి ఒక్కసారిగా అందరు చుట్టూ ముట్టి అతన్ని గాయపరిచాడు. అయితే అభిమన్యుడు మాత్రం ఏమి లెక్క చేయలా. వాళ్ళు ఎంత గాయపరిచినప్పటికీ కూడా అభిమన్యుడు నృత్యం చేస్తున్నట్టుగా, డ్యాన్స్ వేస్తున్నట్టుగా మండలాకారంగా తిరుగుతూ, అంటే చుట్టూ గిర్రం తిరుగుతూ ఉన్నాడు. అంటే రథం తిరుగుతూ ఉంది. ఎవరెవరు ఏం బాణాలు వేశారో వాళ్ళకి మళ్ళీ ప్రతిగా వాళ్ళ మీద బాణాలు వేయడానికని ఆ ప్రకారంగా ధనస్సుని బాగా వచ్చి దీర్ఘంగా బాణాలు లాగి అల్లెత్రాటి నుంచి లాగి ఒక్కొక్కరి మీద మూడేసి బాణాలతోటి తన మీద ఎవరెవరైతే బాణాలు వేశారో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా గాయపరిచాడు. అప్పుడు అశ్వకుడు అనేటువంటి వాడు 10 బాణాలతో అభిమన్యుడిని గాయపరిచాడు. అభిమన్యుడేమో 10 బాణాలతోటి అతని యొక్క ధ్వజాన్ని పడగొట్టాడు, సూతుడిని సంహరించాడు, గుర్రాలను చంపేశాడు, అతని యొక్క బాహువుల్ని ఖండించాడు. అన్నీ చేసిన తర్వాత అప్పుడు శిరస్సు ఖండించాడు. అంటే యుద్ధంలో ఇదొక రకం. ఇవన్నీ ఎందుకండి? అతని శిరస్సు ఖండిస్తే సరిపోద్దిగా కాదు, చుట్టూ ఉన్నటువంటి సైనికులు భయం కలగాలి. ఏమిటా భయం అని అంటే మొత్తం దిక్కు లేకుండా పోయేటట్టుగా ఉండి ఇంకా ఒకళ్ళు చంపుతాడు. చేతులు, కాళ్ళు ఒక్కొక్క భాగం చంపి ఒక్కొక్క భాగాన్ని మెడగొట్టి అప్పుడు శిరస్సుని. ఇది భయంకరమైనటువంటి యుద్ధం. సాధారణంగా మన వాళ్ళు చిత్రవధ అంటారు, చూశారు? చిత్రవధ చేసేది సంపు రూపాలకాధం అని అంటారు. అంటే చిత్రవధ అంటే కాసేపు ఏలు బీకేస్తారు, కాసేపు కాలేలు లాగుతారు, కాసేపుకి ఓ చెయ్యి బీకుతారు, కాసేపు అంటే ఈ ప్రకారంగా ఒక్కొక్క ముక్క ఖండిస్తుంటే వాడు నరకయాతను అనుభవిస్తాడు. ఇది చిత్రవధ. అది ఆ ప్రకారంగా సవరించాడు. అప్పుడు అనేక మంది చూసి మహావీరులైనటువంటి వాళ్ళు అభిమన్యుడిని గాయపరిచారు. అప్పుడు కర్ణుడు వచ్చాడు అభిమన్యుడి ముందుకి. ఇదే ఇందాక మనం చెప్పుకుంది. కర్ణుడు వస్తే అభిమన్యుడికి ఎంత సంతోషంగా ఉందో. ఎందుకని అంటే కొడితే ఏదో కుంభస్థలాన్ని కొట్టాలి అనేటువంటి భావన ఉన్నటువంటి నవయువకుడు అభిమన్యుడు. అభిమన్యుడికి ఆ వయసు ఆ సందర్భంలో 22 సంవత్సరాల వయసు. అంటే 22 అంటే ఇప్పుడు 22 కాదు, అప్పుడు 22. అప్పుడు 22 అంటే ఇప్పుడు 11, 12 కింద లెక్క అన్నమాట. అంటే అతను ఏమంటారు? బాలుడనే అన్నారు. అందుకనే బాలుడు అంటూ ఉంటారు 22 ఏళ్ళు. కాబట్టి రావటంతో కర్ణుడి యొక్క కవచాన్ని ఛేదించాడు. తీవ్రమైనటువంటి ఒక బాణాన్ని ప్రయోగిస్తే అది కర్ణుడి యొక్క శరీరాన్ని ఛేదించి ఆ శరీరం లోపల నుంచి వెనక భూమిలోకి దిగబడిపోయింది. దాంతో కర్ణుడు రథం మీద కూలబడిపోయాడు. ఆ వెంటనే అభిమన్యుడు ఆ ప్రక్కనే కర్ణుడికి సహాయం వచ్చినటువంటి సుషేనుడు, కుండభేది, దీర్ఘలోచనుడు అనేటువంటి ముగ్గురిని సంహరించాడు. పాశాన్ని ధరించినటువంటి యమధర్మరాజులాగా కురుసేనలో స్వైర విహారం చేస్తున్నాడు అభిమన్యుడు. అంటే అభిమన్యుడి యొక్క యుద్ధం ఎలా ఉందో ఇతడు వచ్చినటువంటి తీరు కానీ చేస్తున్నటువంటి యుద్ధం కానీ చూస్తే మనకు అర్థమైపోతుంది. సూటైనటువంటి బాణాలతో శల్యుడిని కొట్టాడు. ఎందుకంటే కర్ణుడిని ఈ ప్రకారంగా చేసినట్టు శల్యుడు వచ్చాడు యుద్ధానికి. శల్యుడు ఎవరు? నకుల సహదేవుల యొక్క మేనమామ, పెద్ద వయసు కలిగినటువంటి వాడు, భీముడితో సమానమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడు, గదా యుద్ధంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడు. అంటే ఇంచుమించు భీముడితో సమానం. అటువంటి వాడు
కర్ణుడు ఎప్పుడైతే దెబ్బతిన్నాడో అందుకని శల్యుడు వచ్చాడు అభిమన్యుడి మీద. వెంటనే శల్యుడిని కొట్టాడు. ఆ శల్యుడిని కొట్టినటువంటి దెబ్బకి ఆ రథంలో ఉన్నటువంటి వెనక భాగం ఉంది, రథోపస్థం అంటారే, ఆ రథోపస్థుడు అంటే వెనక భాగంలో కూలబడిపోయాడు. కూలబడి మూర్చిపోయాడు, అంటే మూర్చిపోయేటట్టు కొట్టాడు. అది చూచి ఇక సేనలు అనుకున్నాయి, ఏమయ్యా వీడు ఎవడో కానీ మనకి తెలీదు, కర్ణుడు పోయాడు, శల్యుడు పోయాడు, దుర్యోధనుడు దడుచుకున్నాడు, వీరులందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ చెల్లాచెల్లైపోతున్నారు, వామ్మో మనం మాత్రం ఇక్కడ ఉండొద్దు, బతుకుంటే బలుసాగు తినొచ్చు, అందుకని ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతా ఉంటారు. అప్పుడు శల్యుడి సోదరుడు వచ్చాడు, మా అన్నని కొడతావా దెబ్బ అని శల్యుని యొక్క సోదరుడు వచ్చాడు. అతను అభిమన్యుడిని ఎదిరించాడు. అప్పుడు అభిమన్యుడు ఏం చేశాడంటే శల్యుని సోదరుడిని, ఒరే నీ అన్నే నాకు లెక్కలేదు, నువ్వు ఒక లెక్క అని రథాశ్వాలను చంపాడు. రథానికి ఉన్నటువంటి అశ్వాలను చంపాడు, సారథిని చంపాడు. ఆ తర్వాత అభిమన్యుడు శల్యుని యొక్క సోదరుని శిరస్సుని ఖండించాడు. దానికి ముందు చేతులు, కాళ్ళు, అలాగనే వీటన్నిటిని కూడా ఒక్కొక్కదాన్ని చంపి ఆ తర్వాత శిరస్సుని ఖండించాడు. దాంతో కురుసేనంతా కూడా యుద్ధ విముఖమై ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతూ ఉన్నారు. ఈ ప్రకారంగా అభిమన్యుడు ఇలా వెళుతూ ఉన్నాడు. మరి ఇంకా ఎలా వెళుతున్నాడు అనేటువంటి విషయం మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి మనం రేపు తెలుసుకుంటాం.